మన్యశ్చ మామన్యశ్చ మన్యపతిశ్చ మన్యో కృతేభ్యః. బుద్ధిదాని బాబు, ధర్మం చెయ్యండి బాబు. కళ్ళు లేని కబోదిని ధర్మం చెయ్యండి తల్లి. ఇదిగో అరటిపండు. ఇదిగో తీసుకో అమ్మా. చల్లగుండు బాబు. ఆగు బాబు, నీ పేరేంటి? మంత్రాలు చేపిస్తున్నావా? ఆ బుద్ధిదాని అవస్థ చూచావు కదా, సహాయం చేయకూడదు? తోటి మనిషికి సహాయం చేయకూడదని మంత్రాలు చెప్తున్నాయా? జీవాత్మ పరమాత్మ అని దేవుడే చెప్పాడు కదయ్యా. కుర్రవాడివి కదా, నీకు తెలియదు. కానీ విను, దేవుడు నీకిచ్చిన 2 చేతుల్లో ఒకటి నీ కోసం, రెండోది పక్కవాడి చేయూత కోసం. ఏమయ్యా, ఇటు రావయ్యా. దండాలండి. ఏ ఊరిది? రామాపురం అండి. అవును, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? ఫోన్ చేయాలి. దానిలో ఎంపీ గారు ఉన్నారు. దండాలండి, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి. పోనీ చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? 25 మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి. పోలీస్ స్టేషన్ లేదా? అయితే ఇది బాగా వెనకబడిన ప్రాంతం అన్నమాట. కాదండి, ఈ ఊళ్ళో ఏవైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ స్టేషన్ కావాలి. అట్లాంటివి ఏమీ ఇక్కడ జరగవండి. ఈ ఊళ్ళో నేరాలే జరగవండి అయ్యా. అయితే టౌన్కి వెళ్ళి ఫోన్ చేసుకుందాం. నువ్వుడవయ్యా, ఈ ఊరు వరస చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదే కాదండి, ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయండి ఈ ఊళ్ళో. ఆగండి. ఇలాంటి పని ఈ ఊళ్ళో జరగడానికి లేదు. ఒరే వెంకయ్య, ఒరే పుల్లయ్య, రండి. ఈ ఊరి పొలి మేరలో ఇటువంటి ఎవరు తాకూడదు. ఇది మా ఊరు కట్టుబాటు. కావాలంటే ఊరు అవతలకి తాగండి. అవును, ఇట్లాంటి మా ఊళ్ళో జరగడానికి లేదు. ఇదేమనుకుంటున్నారా? సారా మంచి నీళ్ళయ్యా మహానుభావ. మంచినీళ్ళు రోయ్, కానీ సీసా మాత్రం సారా సీసారా? తాగండి బాబు, తాగండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట, ఎవరు నేరాలు చేయరట, ఎవరు తాగరట, ఎవరిని తాగించరట. అంటే పార్టీ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ స్ట్రాంగ్ గా ఉందయ్యా? కాంగ్రెసా? కాదండి. తెలుగుదేశం? కాదండి. జనతా? కాదండి. ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంటా? అవునండి, అందరూ చిన్నబాబు పార్టీయేనండి. ఎవరయ్యా చిన్నబాబు? ఆరేనండి చిన్నబాబు గారు. దేవుడి కన్నా ఎత్తులో నిలబడ్డాడే. మా ఊరికి ఆయనే దేవుడండి. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. నా పేరు సూర్యం, అంతా చిన్నబాబు అంటారు. నా పేరు సత్యనారాయణ, పార్లమెంట్ మెంబర్ని. అలాగా? ఊళ్ళో జనం మీ గురించి చెప్పడం విని కనీసం మీరు నాకన్నా 10 ఏళ్ళైనా పెద్దవారై ఉంటారనుకున్నాను. నిజంగా చిన్నబాబు, ఇంత చిన్న వయసులో ఇంత క్రమశిక్షణ వీళ్ళలో ఎలా సాధించగలిగారు? ఇందులో నేను సాధించిందే ఉందండి. మా ఊరిని పట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య తాగుడు. అన్ని నేరాలకు అదే మూలం. కొట్లాటలు, దొంగతనాలు, కుటుంబ కలతలు, సోమరతనం, జూదం, వీటన్నింటికి కూడాను అదే కారణం అని తెలిసింది. వాటిని ఆపడానికి, గ్రామస్తుల్ని నిర్మాణాత్మకమైన పని వైపు ముగ్గు చూపించడానికి తాగుడు మానిపించడమే మార్గం అని నాకు తోచింది. అందరిలో ఒక్కడిని నేను, నాలాంటి వారే అందరూ అన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలోనూ కలిగించాను. ఒక్కొక్కరుగా అంతా బాగుపడ్డారు. దాంతో ఊరే బాగుపడింది. ఇదంతా బంజరు భూమి. ఇప్పుడు సాగులోకి తెచ్చాం. పొలం అందరిది, పని అందరూ చేయాలి. అలాగే పంట కూడా అందరిది. నమస్కారం. ప్రతిరోజు ప్రతివారు ఏదో ఒక ఉపయోగకరమైన పని పెట్టుకుని దాన్ని ఆ రోజే పూర్తి చేయటం. నమస్కారం. దాన్ని ఆ రోజే పూర్తి చేయటం మా గ్రామానికి ఉన్న కట్టుబాటు. నమస్కారం.
ఏమిటి ఈ ఊళ్ళో కొన్నేళ్ళకి గుమ్మాలకు తలుపులే లేవు? దేనికండి తలుపులు? ఎప్పుడైతే ఈ ఊళ్ళో సారా కొట్లో తలుపులు మూసేసామో అప్పటి నుంచి ఇళ్లకు తలుపులు అవసరం లేకుండా పోయింది. అయితే ఈ ఊళ్ళో దొంగతనాలే జరగవన్నమాట. మామూలుగా అయితే జరగవండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం చెప్పలేము. కొత్త వాళ్ళంటే నాలాంటి వాళ్ళు. అయ్యో భలేవారే. దండాలు బాబు. అరే అరే ఏమిటి మా అమ్మాయి ఇది? నీకెన్నిసార్లు చెప్పాను పెద్దదానివి ఇలా కాలమే పడకూడదని? వెళ్ళి పని చూసుకో. ఈవిడ భర్త తాగుబోతు. అతని చేత తాగుడు మానిపించానని ఇదిగో ఇలాగా నీటి సమస్యను తీర్చుకోవడం కోసం శ్రమదానం చేసి ఇదిగో ఈ నీళ్ళ ట్యాంకును మేమే కట్టుకున్నాం. మేము ఏ రోజు ప్రభుత్వ సహాయాన్ని ఆశించలేదు. అంటే మేమే ఒక ప్రభుత్వం మా ఉద్దేశం కాదు. మా పని మేము చేసుకునేందుకు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకో, అంతే. దండాలయ్యా. మిమ్మల్ని నేను చిన్నవారు అన్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తాను మీ ముందు నేనే చాలా చిన్నవాడిని. అయ్యో అదేం మాట. రామరాజ్యంలో ఉన్న ఈ అభ్యుదయానికి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? ఈ విషయం నేను పార్లమెంట్ లో చెప్పాలి. వివరంగా చెబితే రామాయణం విన్నంత శ్రద్ధగా వింటాను. మాది రామాయణం కాదు, గ్రామాయణం. మీకు పెళ్ళయిందా? అది కూడా నా కథలోనే ఉంది. బిలహరి గణపతి శాస్త్రి గారనే ప్రఖ్యాత సంగీత విద్వాంసుని పేరు మీరు వినే ఉంటారు. వారి అబ్బాయిని నేను. సంతోషముగా సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం మాది. వంశానికి వన్ని తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యి ఆదుకుంది. అన్నయ్య పేరు ఉదయం. నోరు లేని మూగవాడు. సరస్వతి లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. శృతి చేసిన తంబూరా లాంటి తుతిమెత్తటి మనసున్నది మా చెల్లాయి సంధ్య. ధరణివి యొక్క పర్యాయము ధర్మాత్ముని. మాకందరికీ దైవం మా నాన్నగారు. కఠినంగా కనిపించిన క్రమశిక్షణ ఆయన లక్ష్యం. కరిగించే సంగీతంతో శ్రోతలను కట్టిపడేయటం ఆయన విలక్షణం. నోరు విప్పి ఆయన రాగం చేస్తుంటే ఊరేగింపుగా వెళ్లే దేవుడు కూడా గుమ్మం ముందు ఆగి ఆ పాట వినాలి ఒక్క క్షణం. వదినా, దేవుడు ఊరేగింపు ఇంటి ముందు చాగింది. పూజలో ఉన్న నాన్నగారికి చెప్పడం ఎలా? మీ నాన్నగారు ఎవరి పూజలో ఉన్నారో చూసావు కదా. ఇంటి ముందుకు వచ్చిన రాముణ్ణి కొంచెం ఆగని. సంతోషముగా పూజింతు తులసి దళములచే. సంతోషముగా పూజింతు సంతోషముగా పూజింతు మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాద పూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే. చూడు బాబు, ఆ అమ్మాయి ఎవరు? అక్కడెందుకు నాట్యం చేస్తుంది? అదో పెద్ద కథలండి. ఏమండి, ఆ అమ్మాయి ఎవరు? అది పెద్ద కథ బాబు. ఏం బాబు, ఆ అమ్మాయి ఎవరండి? అదో పెద్ద కథ బాబు. ఓహో. ూరం
ఏమిటిది? చెంబు సందేశమా? ఇదేమన్నా శంకరాభరణమా, మీరు చంద్రమోహన? చూసారా, మీ చెంబు సందేశం మునిగిపోయింది. బాగా మునిగిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఆ చెంబు నాది కాదు. ఆ చెంబు అటుందో ఏమో. ఎందుకురా మంచిది, మీరు పరిగెత్తండి, నేను తోడొస్తాను. మీ పేరేంటండి? సంధ్య. మునికను చేయగలసి శివధనువును విడిచే సమయమున త్యాగరాజ వినుతుని మోమునర కల్లలాడగ ఆరాముని ఎదుగోగెను కల్లలాడగ కవి నమస్కారం. మీ నాట్యం అద్భుతంగా ఉంది, కానీ అదంతా అడవి కాచి నీళ్ళైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరేనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, బొరుసైతే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకున్నా? పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుళ్ళో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు, 200 గజాలు, పోనీ 500 గజాలు చాలా నండి, చేసిస్తారా?